పాపం ఈ విషయం ఇంకా కావేరికి తెలీదు. అయ్యో, అదేంటి పిన్ని ఇలా జరిగింది? అసలు విషయం చెప్తే నువ్వు స్పృహ తప్పి పడిపోతావు. అబ్బా పిన్ని, వాయిదాలుగా చెప్పకుండా అంతా ఒకేసారి చెప్పలేరా? కావేరికి చాలా అన్యాయం జరిగిపోయింది సత్య. అఖిల్కి కాళ్ళు చేతులు పడిపోయాయంట. నిలబడలేడు, నడవలేడు. అవునా? అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది పిన్ని. వదిన కూడా అక్కడే కుప్పకూలిపోయింది తెలుసా? ఏంటి, అత్తయ్య కూడా పోయిందా? అలాంటిదేం లేదులే, స్పృహ తప్పిందంతే. షాక్తో అత్తయ్య కూడా గుండాగి పైకి పోయింది అనుకున్నాను. సరే, అఖిల్ ఇంకా స్పృహలోకి రాలేదా? అయ్యో సత్య, కోమాలో ఉంటే అప్పుడే స్పృహలోకి ఎలా వస్తాడు? అయ్యో, ఇప్పుడు బావగారు ఎంత దురదృష్టవంతులు. మీరు తండ్రి అయ్యారన్న శుభవార్త కూడా వినలేకపోయారే. బ్యాడ్ లక్ పిన్ని. పిన్ని, నా లైఫ్ లో ఇంత ఘోరం వినటం ఇదే ఫస్ట్ టైం పిన్ని. పెద్దనాన్న చేతుల్లో ఆడుకుంటూ మరిసిపోయే అదృష్టం నా బిడ్డ మిస్ అయిపోయింది పిన్ని. అవును పిన్ని, కాళ్ళు చేతులు పడిపోయాయన్నారు, మరి మాట కూడా పోయిందా? కోమాలో నుంచి బయటకొచ్చాక ఆ విషయం తెలుస్తుంది సత్య. అయ్యో బావగారు, మీకిలా జరగడం తట్టుకోలేకపోతున్నాను బావగారు. ఒసే సత్య, నీ ఏడుపు, నీ మాట, నీ కన్నీళ్లు అన్నీ నటనని నాకు తెలుసు. కానీ పాపం మాత్రం నీదేనే సత్య, నీదే. జ్వాల, నీ ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకున్నావు. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు కథ నేను నడిపిస్తాను. ఎప్పుడొచ్చారయ్యా? ఇప్పుడే వచ్చాను కావేరి. మీ బిడ్డను చూడ్డానికి ఇంత ఆలస్యంగా వస్తారా? భార్యకి డెలివరీ అవుతుంటే చూడ్డానికి రాని భర్త ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? సారీ కావేరి. బిడ్డను చూసారా? చిన్ని చిట్టి తల్లి, ఈ డాడీ రాలేదని కోపం వచ్చిందా? ఈ ఇంటికి మహాలక్ష్మిని ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్ కావేరి. ఏంటి అలా ఉన్నారు? అఖిల్ బాబు ఇంకా రాలేదని బాధపడుతున్నారా? ఆల్రెడీ వచ్చేశారు. ఇందాకే వచ్చి బిడ్డను ఎత్తుకుని మురిసిపోయారు. కళ్ళు తెరిచి చూస్తే అది కళ. కామాక్షి, ఏంటంట మీ అఖిల్ సార్ ప్రాబ్లం?
కనీసం కూతుర్ని చూసుకోవడానికి కూడా రారా? ఒక్క ఫోను చేయరా? పోనీ వీడియో కాల్ అయినా చేసి తన బిడ్డని చూసుకోవచ్చు కదా. అవును, ఆడపిల్ల పుట్టిందని అలిగారా? చచ్చా, ఆయన అలాంటి వారు కాదు. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఎందుకు రాలేదంట కామాక్షి? కావేరి, నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. కావేరి, నా కళ్ళల్లోకి చూడలేకపోతున్నావేంటి నువ్వు? అఖిల్ బాబుకి ఏమైంది? ఆయన ఎందుకు రాలేదు? చెప్పు కామాక్షి. కావేరి, అఖిల్ గారిని ఆ జ్వాల మళ్ళీ అటాక్ చేసింది. హాస్పిటల్లో జీవోత్సవంలా పడి ఉన్నారంట. కామాక్షి, అఖిల్ బాబుకి ఏం కాలేదని చెప్పు. అంత అబద్ధం అని చెప్పు కామాక్షి. చెప్పు కామాక్షి, అంత అబద్ధం అని చెప్పు. అయ్యో, నేనెంత దురదృష్టవంతురాల్ని. అయ్యో, దేవుడా, నాకెందుకింత అన్యాయం చేశావు? కామాక్షి, అఖిల్ బాబు ఎక్కడున్నారు చెప్పు. నేను ఇప్పుడే చూడాలి. నేను ఇప్పుడే చూడాలి. చెప్పు కామాక్షి, చెప్పు. కావేరి, అఖిల్ బాబు చెప్పు. అఖిల్ బాబు ఎక్కడ? కోమాలో ఉన్నారు. నేను ఇప్పుడే చూడాలి. నా బిడ్డని చూపించాలి. కావేరి, ఆగు. ఇప్పుడు రా కావేరి, ఆగు కావేరి. నేను ఇప్పుడే చూడాలి కామాక్షి. ఆగు. అసలే నువ్వు బాలింతవి. మంచం దిగద్దమ్మా, నా మాట వినమ్మా, వెళ్ళొద్దమ్మా. చూడాలి. కావేరి, ఆగు, నా మాట విను. తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చుయిల్లాలే, అడవి పాలై వెడలిన పతిని అనుసరించుయిల్లాలే. చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే, గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే.
ఆయనకి ఏమైందో మీరైనా చెప్పండి. ఏంటి అన్యాయం? ఏంటి నిఖిల్, నువ్వు కూడా ఇలా చేసావు? మీ అన్నయ్యకి ఏమన్నా అయితే నా దగ్గర దాస్తావా నువ్వు? మీ అన్నయ్య నేను చూడాలి. ఆయనకేం కాదత్తయ్య. కావేరి 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 నీ ఏడుపులు వినే ఓపిక నాకు లేదు. చెట్టంత కొడుకుని జీవశవాన్ని చేసింది నువ్వు. నీ వల్లే నా కొడుకు పరిస్థితి దాపురించింది. అత్తయ్య వద్దు 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 వద్దు. ఇంకా పిలుపులు వద్దు కావేరి. వాడు జీవశవంలాగా కోమాలో పడున్నాడు. దేవుడి దయ వల్ల కనీసం ఊపిరుంది. వాణ్ణి ఎలాగో అలాగా ఈ తల్లి బతికించుకుంటుంది. కానీ నువ్వు మాత్రం నా కొడుకుని చూడడానికి వీల్లేదు కావేరి. నీకు సర్పదోషం ఉంది. నా కొడుక్కి నీ వల్లే గండం ఉందని వీళ్ళందరికీ చెప్పాను. నా మాట ఎవరూ వినలేదు. నీకు చెప్పాను, నువ్వు వినలేదు. నువ్వు నా కొడుకు నుంచి దూరంగా వెళితే నా కొడుకు ప్రాణాలు కాపాడుకుంటానని నీకు చేతులెత్తి దండం పెట్టి విడాకులు అడిగాను. కానీ నువ్వు నా మాటలు పట్టించుకోలేదు. నీ మొండితనానికి మూర్ఖత్వానికి ఈ రోజు నా కొడుకును బలి తీసుకున్నావు. నా కొడుకును చంపిన హంతకురాలి వినుపు. అత్తయ్య, ఇప్పుడు మీరు ఇలా మాట్లాడటం న్యాయంగా ఉందా? నా కళ్ళ ముందే నా కొడుకుని జీవశవాన్ని చేసి చూపించావు. ఈ తల్లి మనసుని అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేని నిర్దయరాలు నువ్వు. కొందరు అదృష్టంతో పుట్టి దురదృష్టవంతులవుతారు. ఇంకొందరు దురదృష్టంతో పుట్టి అదృష్టవంతులవుతారు. కానీ నువ్వు పుట్టు దురదృష్టవంతురాలివే కాకుండా నీ కుటుంబాన్ని కూడా నాశనం చేసిన దురదృష్టవంతురాలివి నువ్వు. సుశీల, ఏంటా మాటలు? ఆక్రోశానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అవునండి, నాది ఆక్రోశమే, హద్దులు లేవు. మనుషులుగా పుట్టడమే గొప్ప వరం. అలాంటిది అదృష్టం దురదృష్టం అని బాధ పెట్టడం రాక్షసత్వం అవుతుంది. ఏంటి కోడల్ని వెనకేసుకొస్తున్నారా? ఇందాక నుంచి చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? సుశీల, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు డిశ్చార్జ్ అయ్యి కావేరిని పాపని తీసుకుని ఇంటికి వెళ్ళాలి. కావేరిని ఇంటికి తీసుకొస్తే మీరు నా శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్తారు. అమ్మా, వదిన్ని అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు. ఎవర్రా నీకు వదినా? చెప్పేది అర్థం కాదా నీకు? ఏంటమ్మా నువ్వు?
మీ అన్నయ్య ఎక్కడున్నాడో ఇక్కడున్న వాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను. అమ్మా సుశీల, నేనంతా విన్నాను. కన్న కొడుకుని అలాంటి పరిస్థితుల్లో పెట్టుకుని కోడలి జాతకం వల్లే ఇలా జరిగిందని నిర్ణయానికి రావటం సరైంది కాదమ్మా. బాబాయ్ గారు, ముసుగులో గుద్దులాటలొద్దు. మీరేం చెప్పదలుచుకున్నారో స్ట్రైట్ గా చెప్పండి. అది కాదమ్మా, సర్పదోషం అంటూ నువ్విలా నిందలు వేసి మాట్లాడడానికి ఇది సందర్భమా చెప్పు? తల్లిగా నీకెంత బాధ ఉంటుందో భారీగా తనకు అంతకంటే ఎక్కువగా బాధ ఉంటుందమ్మా. తల్లైన అమృత ఘడియల్లో భర్తకిలా అయితే ఏ భార్య అయినా తట్టుకుంటుందా? ఈ పరిస్థితుల్లో నువ్వు ఓదార్పునిచ్చే తల్లివవ్వాలి కాని దండించే గయాళత్వం అవుతావమ్మా. ముందు కొడుకు ట్రీట్మెంట్ చూసుకోవాలి. దేవుడి ఆశీర్వాదం కోసం గుడికి వెళ్ళాలి. అదమ్మా నీ బాధ్యత. అంతేకాని కోడల్ని పట్టుకుని నువ్వే దానికి కారణం అంటూ ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? హరినాథ్ గారు! అవును, హరినాథ్ గానే చెప్తున్నాను. నీ ప్రవర్తన చూసి నా మనసుకు చాలా కష్టం కలిగింది. అందుకే ముసుగులో గుద్దులాట లేకుండా ఓపెన్ గా మాట్లాడుతున్నాను. వామ్మో, జీవితాలు తలకిందులయ్యే గొడవలు మొదలయ్యాయి. హరినాథ్ గారు జెండాపై కపిరాజు అంటున్నారంటే యుద్ధం మొదలైంది. అయితే ఇప్పుడేమంటారు? అఖిల్ దగ్గరికి కావేరిని వెళ్ళనివ్వండి. భర్త ఎలా ఉన్నాడో చూసుకోనివ్వండి. భర్తను చూడొద్దు అని చెప్పే అధికారం మీకు నాకు ఎవ్వరికీ లేదు. అన్నీ తెలుసనుకొని ఒకలాంటి మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబాలు సర్వనాశనం అవుతాయి. అవును, మీ ఇద్దరి మనవరాళ్ళని నా ఇంటి కోడళ్ళు కావాలని నిర్ణయం తీసుకున్నాను చూడు, అది నా తప్పు. ఆ నిర్ణయంతోనే నా కుటుంబం సర్వనాశనమైంది బాబాయ్ గారు. సుశీల, మాటకు మాటొద్దు. ఇంతటితో డిస్కషన్ ఆపేద్దాం. నేను ఆపనండి. ఏదో ఒకటి ఈ క్షణమే తేలాలి. ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. దయచేసిన మాట విను. లేదు బాబాయ్ గారు, మీరు కావేరిని పుట్టింటికి తీసుకువెళ్ళండి. ఇదే నా ఫైనల్ డెసిషన్. నా డెసిషనే నా ఫ్యామిలీ డెసిషన్. వ్యతిరేకించే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ వినండి, ఈ క్షణం నుంచి కావేరి మన ఇంటి కోడలు కాదు. కావేరి మన ఇంట్లో అడుగు పెట్టకూడదు.
ఈ ఇంటి పెద్దగా ఇదే నా శాసనం. ఒకవేళ ఎవరైనా కావేరిని ఇంటికి తీసుకొస్తే ఆ క్షణమే నా శవాన్ని చూస్తారు. ఒసే సత్య, ఇదంతా నీ ప్లానే కదా? మా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అఖిల్కు మాట కూడా పడిపోయింది. తను లేవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కాళ్ళు చేతులకు కూడా పెరాలసిస్ స్ట్రోక్ తగిలింది. మీ అఖిల్ ఇక వీల్ చైర్కే పరిమితం.